ఓం గం గణాధిపతయ నమః. ఓం శం ప్రత్యంగిరాయ నమః. ఓం గ్లం వారాహ్యే నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం, కదిరి, సత్యసాయి జిల్లా. ఫోన్ నంబర్ 9490444196. పీఠం నుంచి ఈరోజు చాలా మహోన్నతమైనటువంటి ఒక వీడియోతో మీ ముందుకు అందరి ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈ వీడియోని మీరందరూ కూడా చూసి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హైప్ అనేటువంటి ఆప్షన్ ఉంటే అక్కడ మీరు హైప్ చేయడం వలన ఈ తంత్ర పరిష్కారాన్ని మీతో పాటు మీ పక్కన ఉన్నటువంటి స్నేహితులు, మిత్రులు కూడా ఆచరించి వారి యొక్క జీవితములను సుగమం చేసుకుంటారనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కోరికను కోరుతూ జరుగుతుంది. ఈ యొక్క విషయాలను మీకు చాలా వరకు కూడా ఎవ్వరూ కూడా తెలియజేయరండి. ఎందుకంటే ఇవి కేవలము తాంత్రికమైనటువంటి మార్గములలో చాలా 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 కఠినమైనటువంటి వ్యవహారములతో కూడినవి. కేవలం ఉత్తర భారతదేశంలో మాత్రమే ఇలాంటి యొక్క వ్యవహారాలను మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో కూడా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ తంత్ర పరిష్కార మార్గములను ఆచరించి జీవితంలో వెలుగులు నింపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ పరిష్కారంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ యొక్క తంత్ర పరిష్కారాన్ని ఎప్పుడు ఆచరించాలి, ఎలా ఆచరించాలి, ఏ విధమైనటువంటి వ్యవహారం, వీటన్నిటిని స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. ఈ యొక్క తంత్ర పరిష్కారము ఇప్పుడు నడుస్తున్నది అధిక జ్యేష్ఠ మాసం. ఈ అధిక జ్యేష్ఠ మాసములో రాబోతున్నది 31వ తారీఖు పౌర్ణమి. దీనిని అధిక జ్యేష్ఠ పౌర్ణమి అని వ్యవహరిస్తూ ఉంటారు. ఇది బెంగాల్లో, అస్సాంలో, అరుణాచల్ ప్రదేశ్లో, అదేవిధంగా 7 సిస్టర్ ఆఫ్ ఇండియాలో ఈ యొక్క పౌర్ణమికి చాలా 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 ప్రముఖమైనటువంటి విశిష్టమైనటువంటి స్థానం కలదు. ముఖ్యంగా మయాంగ్ ప్రాంతాన్ని తీసుకున్నట్టయితే ఆ రోజు వారికి ఆ యొక్క పట్టణమునందు, ఆ యొక్క ఊరినందు అద్భుతమైనటువంటి పండుగ వాతావరణము నెలకొని దేశ విదేశాల నుంచి కూడా కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చి అక్కడ సాధనలను, అక్కడ విద్యలను, అక్కడ గురు దీక్షలను కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి గొప్ప దినము రోజున, ఇలాంటి గొప్ప రోజున ఆచరించాల్సినటువంటి తంత్రం ఏమనగా, మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయమునకు నిషీది సమయంలో వెళ్ళండి. నిషీది సమయంలో వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి? నవధాన్యములు. నవగ్రహములకు సంతృప్తి పరచడానికి మనందరికీ కూడా నవధాన్యములను, నవ అంటే 9 రకాలైనటువంటి ధాన్యములను వాడుతూ ఉంటాము. ఈ ధాన్యములలో ఒకటి వడ్లు కూడా ఉంటాయండి. ఈ వడ్లును చేతితో ఆ రోజు పౌర్ణమి రోజే తీసేసేసేసి వాటిని బియ్యము రూపంలోనికి మార్చుకోండి. మార్చుకున్నటువంటి తర్వాత వీటన్నిటినీ కూడా మీ స్వహస్తములతోనే పౌడర్గా, ఫైన్ పౌడర్గా ఆడించుకోండి. ఫైన్ పౌడర్గా ఆడించుకున్నటువంటి తర్వాత మీరు దేవాలయానికి నిషీది సమయంలో వెళ్ళేటప్పుడు పూజా సామాగ్రి, కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా తీసుకొని వెళ్ళండి. పసుపు, కుంకుమ, గంధము, చందనము, సింధూరము, అదే విధముగా కాలా అబీర్ గాన దొరికితే కాలా అబీర్, లేదు అని అంటే మీ దగ్గర ఉన్నటువంటి పుష్పములు, ఎర్రని పుష్పములు తీసుకొని వెళ్తే చాలా మంచిది. అక్కడ ఉన్నటువంటి దేవాలయం ఏదైనా కూడా అమ్మవారి యొక్క దేవాలయం అయితే చాలా విశిష్టంగా ఉంటుంది. అలాంటి అమ్మవారి యొక్క దేవాలయానికి లేదా అంగిరసు అనగా ప్రత్యంగిర అమ్మవారి యొక్క దేవాలయం ఉంటే చాలా 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 మహోన్నతంగా ఈ విద్య పనిచేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే అమ్మవారి నామములలో నవగ్రహ శాసిన్యై నమః అంటే 9 రకాలైనటువంటి గ్రహములను కూడా శాసించగలిగినటువంటి మహోన్నతమైనటువంటి శక్తి ప్రత్యంగిర. కాబట్టి అమ్మవారి యొక్క నామాలలో నవగ్రహ శాసిన్యై నమః అనేటువంటి పేరుతో అమ్మను పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఆ అంగిరసుకు సంబంధించినటువంటి దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళండి. ఈ యొక్క ద్రవ్యములలో ఎర్రటి పూలు, పుష్పాలు, అమ్మవారికి ఒక పూలహారము, కర్పూరము, అగరబత్తీలు, ధూపము, దీపము, నెయ్యి, పండ్లు ఏదైనా కూడా 1 గాని లేదా 3 రకాలైనటువంటి పండ్లను తీసుకొని వెళ్ళండి. ఇవన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత అమ్మ ముందర కూర్చోండి. కూర్చున్న తర్వాత అమ్మకు మనస్ఫూర్తిగా పులహారాన్ని అక్కడ ఉన్నటువంటి పూజారి ద్వారా, స్వామీజీ వారి ద్వారా అమ్మవారికి సమర్పించండి. నమస్కారం చేసుకొని, తల్లి, నాకు సంప్రాప్తించినటువంటి
ఎటువంటి కష్టమునైనా కూడా నివారించుకోవాలనే సంకల్పంతో ఈ రోజు తాంత్రికమైనటువంటి ఈ మార్గము ద్వారా అవలంబన చేస్తూ ఉన్నాను తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకుని, ఏదైనా కూడా ఒక వస్త్రమును తీసుకొని వెళ్ళి, ఎరుపు రంగు వస్త్రం కానీ నలుపు రంగు వస్త్రం అయితే చాలా విశిష్టంగా ఉంటుంది, ఆ ఆసనమును భూమి మీద పరుచుకోండి, దాని మీద కూర్చోండి. మీ ముందుర ఒక అరటి ఆకును పరుచుకోండి, ఆ అరటి ఆకును పరుచుకున్నటువంటి తరువాత మీతో పాటు తీసుకొని వెళ్ళినటువంటి ఆ నవధాన్యములను ఆడించినటువంటి పిండిని కొద్దిగా నెయ్యి వేసుకొని, కొద్దిగా శుద్ధ జలమును వేసుకొని బాగా ముద్దగా కలుపుకొని ఒక ప్రమిదలాగా తయారు చేయండి. మట్టి ప్రమిద ఉంటుంది కదా, అలాంటి ప్రమిదలాగా తయారు చేయండి. చేసినటువంటి తర్వాత ఆ ప్రమిదను తమలపాకు, పెద్దదిగా ఉన్నటువంటి ఒక తమలపాకు యందు ఉంచి, దాని మీద సుస్పష్టంగా ఈ ప్రమిదను ఉంచి 9 చోట్ల కూడా 9 ఒత్తులను వేయాలండి. సింగల్ ఒత్తి వేయకూడదు. 2 ఒత్తులను పేడుతూ ఒక ఒత్తిగా మార్చి 9 పక్కలా కూడా 9 ఒత్తులు వేయాలి. వేసినటువంటి తర్వాత దానిలోనికి శుద్ధమైనటువంటి ఆవు నెయ్యితో నింపండి. నింపినటువంటి తరువాత ఈ 9 దీపాలు ఉంటాయి కదా ఒత్తులను, వీటన్నిటికీ కూడా పసుపు, కుంకుమ, సింధూరము, గంధము వీటన్నింటినీ కూడా 9 వాటికి అలంకరించండి. 9 చుట్టూ కూడా 9 రకాలైనటువంటి ఆ యొక్క గులాబీ పూలు తీసుకొని వెళ్ళమని చెప్పాను కదా, ఆ పూలను 9 పుష్పములను ఉంచండి. 9 పుష్పములు ఉంచినటువంటి తర్వాత వాటన్నిటికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నటువంటి తర్వాత స్వామికి అయినటువంటి లేదా అమ్మవారికి అయినటువంటి దీపస్త్వం బ్రహ్మరూపేసి జ్యోతిషాం ప్రభస్వర సౌభాగ్యం దేహి పుత్రాంచ సర్వానామాంచి దేహిమే అని దీపజ్యోతి అయినటువంటి మహాలక్ష్మి స్వరూపంగా అమ్మవారిని నమస్కారం చేసుకుని ఆ దీపాలను వెలిగించండి. వెలిగించేటప్పుడు ఏదైనా అగరబత్తికి అగ్గిపెట్టెతో వెలిగించుకొని ఆ యొక్క అగరబత్తిని మాత్రంతోనే వెలిగించాలి. డైరెక్ట్ గా నేరుగా పుల్లతో వెలిగించకూడదు. ఇది శాస్త్రం. చాలా మంది అలాగే వెలిగిస్తున్నారు, అది తప్పండి. వెలిగించేటప్పుడు తగిన జాగ్రత్తలను పాటించండి. ఎందుకంటే పూజా పాఠ్ లేదా పూజా ఫలం మాకు దొరకలేదు గురువు గారు అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా కారణమై ఉంటాయి, గమనించగలరు. చేసినటువంటి తర్వాత దీపముడు వెలిగించే తర్వాత మీ పక్కన ఉన్నటువంటి అగరబత్తులను 5 తీసుకోండి. తీసుకున్న అగరబత్తులను ప్రక్కన వెలిగించండి. వెలిగించిన ఈ 9 దీపాలు ఉన్నాయి కదా, వాటిని చూపించి వెలిగించద్దండి, తప్పు. పక్కన వెలిగించి ఆ 5 రకాలైనటువంటి వ్యవహారములతో ఆ యొక్క అగరబత్తులను ఆ నవగ్రహ స్వరూపముగా, అమ్మవారి స్వరూపముగా భావన చెందుతూ నమస్కారం చేసుకొని ధూపమును అనగా అగరబత్తులను చూపించి ప్రక్కన ఉంచుకోండి. ఉంచుకున్నటువంటి తర్వాత కొద్దిగా ఎర్రటి అక్షింతలను కలుపుకొని చేతిలో ఉంచుకొని, ఎడమ చేతిలో ఉంచుకొని, కుడి చేతిని ఎడమ చేతితో ఈ విధంగా బంధనం చేస్తూ ఈ యొక్క వ్యవహారముతో ఈ ద్రవ్యమునంతా కూడా ఇలా బంధనం చేయాలండి. ఈ యొక్క ఎడమ చేతిలో ఉన్నటువంటి వ్యవహారంలో ఈ చేతిని ఈ ముద్రతో, సంకల్ప ముద్ర అని అంటారు, బాగా చూడండి, ఇది సంకల్ప ముద్ర. ఈ ముద్రను 4 వేళ్లకు మధ్య 4 వేళ్ళు వస్తాయి. కుడి చేతి యొక్క బొటన వేలు మీద ఎడమ చేయి బొటన వేలు, ఎడమ చేయి యొక్క బొటన వేలు మీద కుడి చేయి యొక్క బొటన వేలు వస్తుంది. దీనిని కుడి తొడ మీద ఉంచుకోవాలి. అక్షింతలను చేతిలో పెట్టుకుని కుడి తొడ మీద ఈ విధంగా ఉంచుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇలా ఉంచుకోవాలి. ఉంచుకున్నటువంటి తరువాత మీరు మీ యొక్క సంకల్పమును, మీ యొక్క అభీష్టమును అనగా మీ కోరికను, ధర్మబద్ధమైనటువంటి ఒకే ఒక్క కోరికను మనసులో తలుచుకొని నమస్కారం చేసుకొని ఈ చేతిలో ఉన్నటువంటి అక్షింతలను, కొద్దిగా పుష్పములను తీసుకుంటారు కదా, వాటిని అన్నిటినీ కూడా పుష్పం దగ్గర సమర్పించి అమ్మవారి స్వరూపముగా నమస్కారం చేసుకోండి. ఇక్కడికి సంకల్పం పూర్తి అవుతుంది. దాని తరువాత మీరు చేయవలసినటువంటి వ్యవహారము ఇక్కడే మొదలవుతుందండి. ఈ యొక్క తత్వంలో ఉన్నటువంటి నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది ధూపం తీసుకొని వెళ్ళింటారు కదా, ఆ యొక్క ధూపమును వెలిగించి సర్వమునకు కూడా ఒకసారి ధూపమును సమర్పణ చేయండి. చేసిన తర్వాత వాటిని అమ్మవారికి చూపిస్తూ ఇలా ధూపమును చేతితో పట్టుకొని ఇలా చూపిస్తూ కొద్దిగా పుష్పములు తీసుకొని ఆ దీపములకు సమర్పించి నమస్కారం చేసుకోండి. వాటి తరువాత చేయవలసినటువంటి పని ఏబి మహామంత్రముతో ఆ యొక్క 9 తత్వములతో ఉన్నటువంటి అమ్మవారి స్వరూపమైనటువంటి అమ్మవారు సాక్షాత్తు కూడా నవగ్రహ శాసినిగా కూర్చున్నటువంటి అమ్మవారికి ఈ మంత్రమును 108 సార్లు జపం చేయండి. ఏం చేయాలి మంత్రము చెబుతున్నాను, ఒకసారి సుస్పష్టంగా వినండి.
ఆ మంత్రముతో అక్కడ అభిమంత్రణ చేసుకోండి. మంత్రం ఈ విధంగా ఉంటుంది. ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ చ బుధాయ చ గురాయ చ శుక్ర శని రాహువే కేతువే నమః. ఇంకోసారి చెప్తున్నా. ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ చ బుధాయ చ గురాయ చ శుక్ర శని రాహువే కేతువే నమః. ఇంకొకసారి మూడవసారి ముచ్చటగా ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ చ బుధాయ చ గురాయ చ శుక్ర శని రాహువే కేతువే నమః అనేటువంటి మంత్రముతో ఆ యొక్క అభిమంత్రణం అనేటువంటిది చేతిలో పుష్పములు తీసుకోండి. ఎడమ చేతిలో జపమాల ఉంటే జపమాల, లేదా కౌంటింగ్ మిషన్ ఉంటే కౌంటింగ్ మిషన్ ఉంచుకోండి. మంత్రము చెప్పిన ప్రతిసారి కూడా పుష్పమును ఆ దీపం దగ్గర ఉంచి నమః అన్నప్పుడు మాత్రమే ఆ పుష్పాలు అక్కడ ఉంచాలి. మళ్ళీ నెక్స్ట్ మంత్రం చెప్పినప్పుడు నమః అన్నప్పుడు పుష్పాలు ఉంచాలి. ఇలా 108 సార్లు ఉంచినటువంటి తర్వాత 2 సార్లు పుష్పములను ఎక్స్ట్రాగా తీసుకొని అక్కడ పెట్టాలి. ఇది శాస్త్రం, చాలా మందికి తెలియనటువంటి విషయం. 2 సార్లు ఎక్స్ట్రాగా పుష్పాలు తీసుకొని అక్కడ ఉంచి నమస్కారం చేసుకొని, సర్వ నవగ్రహ దేవతలారా మాకు సంప్రాప్తించినటువంటి గ్రహ దోషములన్నిటినీ తొలగించవలసిందిగా మీ యొక్క పాద పద్మములను పట్టి వేడుకుంటున్నాము తండ్రి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మహామంగళ నీరాజనమును అనగా కర్పూర నీరాజనమును సమర్పణ చేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని అమ్మవారి యొక్క స్వరూపముగా భావన చెంది మహాతల్లికి మంగళ నీరాజములను సమర్పించినటువంటి తరువాత చేతిలో కొద్దిగా అక్షింతలను పుష్పములో తీసుకొని హృదయస్థానమైనటువంటి ఆత్మస్థానం వద్ద ఈ ముద్రతో ఇలా ఆ యొక్క ద్రవ్యమును చెబుని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్ పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుమే ఆవాహనం న జానామి విసర్జనం న జానామి పూజా విధం న జానామి క్షమస్వ పరమేశ్వరి యదత్సర పదభ్రష్టం మంత్రహీనం చ యద్భవే తత్సర్వం క్షమ్యతాదేవి ప్రసీద పరమేశ్వరి కామేశ్వరి మహాకాళి సచ్చిదానంద విగ్రహే గృహానార్థమిమం సర్వం ప్రసీద పరమేశ్వరి రక్షమాం పాహిమాం రక్షమాం పాహిమాం రక్షమాం పాహిమాం అని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారాదులను క్షమాపణ మంత్రము ద్వారా తెలియజేసుకుని ఆ పుష్పములను అక్షింతలను కూడా ఆ యొక్క దీపము దగ్గర వేసి నమస్కారం చేసుకొని పైకి లేచి ముమ్మార్లు మీ చుట్టూ మీరు ఆత్మ ప్రదక్షిణ నమస్కారమును అమ్మవారికి తెలియజేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రదక్షంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగతవస్థల అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ రక్షరక్ష పరమేశ్వరి రక్షరక్ష కామేశ్వరి నమో నమః అని అమ్మవారికి ముమ్మార్లు ఆత్మ ప్రదక్షిణ నమస్కారము చేసుకుని పురుషులైతే సాష్టాంగ దండవత్ ప్రణామములను సమర్పించండి. అంటే తల నుంచి కాళ్ళ వరకు కూడా భూమి మీద బోర్ల బొక్కల పడుకొని అమ్మవారికి 2 చేతులను కూడా ఇలా పైకి ఉంచి నమస్కారం చేసుకోండి. అదే స్త్రీమూర్తులైతే కేవలము మోకాళ్ళ మీద మాత్రమే వంగి నుదుటిని మాత్రమే భూమికి ఆనించి నమస్కారాన్ని తెలియజేసుకోండి. ఇక్కడితో ఈ యొక్క తంత్ర మార్గంలో అవలంబించేటువంటి ప్రక్రియ సంపూర్ణంగా జరిగి లాస్ట్ లో చివరిలో శాంతి మంత్రాన్ని ఉచ్చారణ చేయండి. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అని శాంతి మంత్రమును ఆచరించి ఈ యొక్క తంత్ర మార్గములో చేసినటువంటి సర్వ ఫలమును కూడా భగవతి యొక్క ద్వారా మాకు వచ్చే విధంగా అనుగ్రహించు తల్లి అని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇంటికి వెళ్ళండి. ఆ రోజు రాత్రికి ఎటువంటి భోజనము లేకుండా కేవలము పండ్లను ఫలాలను మాత్రమే ఆరగించి భూషయనం చెయ్యండి. అద్భుతమైనటువంటి ఫలితమును 91 రోజు నుంచి 181 రోజు లోపల మీ కళ్ళతో మీరే గమనిస్తారు. ఇది తాంత్రికముగా మయాంగ్ అనేటువంటి మాయానగరములో చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి తంత్ర ప్రక్రియ. సర్వులు ఆచరించి సుఖిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఆశీర్వాద వచనములు ఇస్తూ ఓం హం హనుమతే నమః ఓం క్షం అపరాజితాయై నమః.